తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. పెంకుటిల్లు నవల వింటున్నామండి. రచన శ్రీ కొమ్మూరి వేణుగోపాలరావు గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అంగవైకల్యంతో జీవించడం చాలా కష్టం కదా మాయ్ అన్నాడు. చెల్లెలు సమాధానం చెప్పే లోపలే, ఏది కష్టం కాదు, మనం అన్నీ కలిగి ఉండి ఏం సుఖం అనుభవిస్తున్నాం. నువ్వు చూడు, నీకు 3 చీరల కన్నా ఎక్కువగా లేవు. అవైనా ఎంత హీనస్థితిలో ఉన్నాయో తెలుస్తూనే ఉంది. నీ కంఠం బోసిగా ఎలా కనపడుతున్నదో చూడు. పుట్టినప్పటి నుంచి నీ చేతులకు రబ్బరు గాజులు, వేళ్లకింత భోజనం తప్పితే ప్రపంచంలో బ్రతుకుతూ అనుభవిస్తున్నది ఏమీ లేదు. రాధ తెల్లబోయి, అవన్నీ ఇప్పుడు అప్రస్తుతాలు కాదా? ఎందుకు చెప్తున్నావో అర్థం కాకుండా ఉందన్నాయ్ అంది. నారాయణ ఖేదపడుతూ, నిజం, నేను చాలా అప్రస్తుతాలు మాట్లాడాను. కానీ ఏం చేయను రాధా, మనసులో ఇవన్నీ నిత్యము ఆలోచించుకుంటూనే ఉంటాను. మనం ఈ బాధలన్నీ ఎందుకు పడాలో నాకు అర్థం కాదు. గంటల తరబడి దీన్ని గురించి ఆలోచించి సతమతమవుతుంటాను. గుండెలో ఏదో పెట్టి కెలికినట్లు అయ్యేసరికి అందులోని కొన్ని మాటలు వెలుపలికొచ్చాయి అని కొంచెం ఆగి, లేకపోతే ఏమిటి చెప్పు, మనం అంతా ఇక్కడ పుట్టాం. మనకి సంఘంలో ఒక పరువు, పరపతి, ఓ ప్రతిష్ట, ఓ పలుకుబడి ఉన్నాయా? ఈవేళ 300 రూపాయలు అప్పు పుట్టించలేకపోయానంటే చచ్చే సిగ్గుగా ఉంది అని 2 చేతులతో జుట్టు పీక్కుంటూ, ఉట్టి అప్రయోజకులం, అసమర్థులం. ఈ సాయంత్రంలోగా ఆ డబ్బు సంపాదించకపోతే ఏం కాను అని విద్యుత్ ప్రవాహాన్ని తాకినవాడిలా భుజాలెగరజేశాడు. ఈ ధోరణి చూసి రాధ ఒక్క క్షణం సేపు నిర్ఘాంతపోయి తర్వాత తెలివి తెచ్చుకొని, మన ఇంట్లో ఇంతమంది ఉన్నాం, నువ్వు తేలేకపోతే మిగతా వాళ్ళెవరూ తేకూడదా? ఈ పలుకులు వింతగా ధ్వనించగా నారాయణ గోడకి జారగిలబడి జ్ఞానశూన్యంగా ఆమె వంక చూస్తూ, నీ మాటలన్నీ ఒక్కొక్కసారి అర్థం చేసుకోవడం కూడా చాలా కష్టం చెల్లాయి అన్నాడు. రాధ అనవసరంగా మాటలు పెంచకుండా తను తెచ్చిన డబ్బు అన్నగారికి అందిస్తూ, నేను తెచ్చాను, తీసుకో అన్నాయ్ అంది. ఎక్కడివి? తర్వాత చెబుతాను, తీసుకో. కలిగిన ఆశ్చర్యం క్రమంగా దైన్యంగా మారగా, ఎక్కడివో చెప్పమ్మా అన్నాడు నారాయణ ఓపిక లేకుండా. రాధ ఇక దాచి లాభం లేదని ప్రేమిల దగ్గర తెచ్చాను అని చెప్పేసింది. నారాయణ గుడ్లు మిటకరించి ఆమె వంక చూస్తూ కూర్చున్నాడు. అతని కళ్ళల్లోకి చూస్తున్న రాధ ఆ చూపుల్ని భరించటం కష్టం కాగా, ఏమిటన్నాయ్ నువ్వంత బాధపడుతున్నావు అంది. నువ్వు చేసిన పని అభినందనీయమైనదే, అయినా నాకు ఇది తగిన పనిగా కనిపించటం లేదు రాధా. ఏమీ చేతకాక ఒక ఆడదాని సహాయం మీద ఆధారపడాల్సి వచ్చినప్పుడు మగవాడెంత బాధపడతాడో నీకు తెలీదు. అయితే నేను అపసవ్యమైన పని చేశానంటావా? అనను, కానీ నీ ఇష్టం. నారాయణ అయిష్టంగానే తల ఊపాడు. రాధ కోపంగా అంది, ఈ స్థితిలో నువ్వంటున్న మాటలకి నిన్నేమనాలో అర్థం కావటం లేదు. నోటి వెంట చెప్పకపోయినా నువ్వు అనుకుంటున్నది నాకు తెలియకపోలేదు. అర్హత అనర్హతలు, అవసరాలు, లింగభేదాలు, స్త్రీ పురుష అసమానత్వాలు, వీటన్నింటినీ గురించి ఆలోచించవలసింది ఇప్పుడేనా? ఒక మూల తమ్ముడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అక్కయ్య అయి ఉండి ఆదుకోవటానికి ప్రయత్నిస్తే అన్నయ్యవై ఉండి ఇలా అభ్యంతరం చెప్పడం నీకు న్యాయమేనా? నా పనిని హర్షించినందువల్ల నీకు సిగ్గు కలుగుతోందా? హర్షించకపోవటం వల్ల సిగ్గు కలుగుతోందా? కాస్త చెప్పు, వింటాను. దీనవదనంతో అర్థిస్తున్నట్లుగా అతని ముందు నిలబడింది రాధ. నారాయణ ఇందాకటి నుంచి గుడ్లు మిటకరించి స్తబ్దుడై చూస్తూ నిల్చున్నాడు. ఇప్పుడేదో చెబుదామని నోరు తెరవబోయేసరికి బరువుగా, వేగముగా బయట అడుగుల చప్పుడు వినిపించింది. చిదంబరం హడావుడిగా లోపలికి వస్తూ, ఏమిటి, మీరిక్కడ ఏం చేస్తున్నారు అని గట్టిగా శ్వాస పీల్చుకున్నాడు. వాతావరణం చల్లగా ఉన్నా బాగా శ్రమపడినందువల్లనో ఏమో కంగారు పడుతుండటం వల్లనో ఆయన ఒళ్లంతా స్వేద బిందువులతో తడిసిపోయింది. అన్నా చెల్లెళ్ళిద్దరూ సమాధానం చెప్పకుండా ఆయన ఇంకా ఒత్తిడిగా, ఎలాగైతేనేం కష్టపడి డబ్బులు తీసుకొచ్చాను అన్నాడు చేతులతో ముఖాన్ని తుడుచుకుంటూ. డబ్బా? ఎందుకు? నారాయణ ఆశ్చర్యంగా అడిగాడు. ఎందుకు? అవసరానికి డబ్బు తెస్తారు. నాతో ఈ విషయం చెప్పవలసిన అవసరం మీకెవరికీ కలగలేదు. డబ్బు కావాలని మీలో ఒక్కరూ నోరు విప్పి అడగలేదు. కానీ ఎలాగో నేనే తెలుసుకున్నాను. ఎలాగా? బాగుంది, నువ్వు చెప్పకపోతే నాకు ఇంకెవరూ చెప్పేవాళ్ళు లేరనుకున్నావా? నీకే డాక్టర్ గారైతే చెప్పారో నాకు వారే చెప్పారు.
డబ్బు ఎలా తెచ్చావు నాన్నా? కలత చెందిన హృదయంతో అడిగింది రాధ. అటువంటి మాటలే అనవద్దనేది. మీ దృష్టిలో మీరంతా ప్రయోజకులు, నేనే కాదు. నేను ఏమీ తీసుకురాలేననేగా మీ ఉద్దేశం. కానీ మీరనుకున్నంత తెలివి తక్కువ వాడిని మాత్రం కాదు. ఊరంతా ఎడాపెడా తిరిగేశాను. ఈ ఊళ్ళో పుట్టాను, ఈ ఊళ్ళో పెరిగాను. వెధవది ఆ మాత్రం సొమ్ము సంపాదించలేకపోతానా అని మెల్లగా, ఏమైతేనేం, నాకీ ఇంట్లో ఎవరి దగ్గర చిల్లిగవ్వ విలువ కూడా లేని మాట నిజమే అని చేర్చాడు. మళ్ళీ ఎవరూ మాట్లాడక మునిపే ఆయన, అదేమిటి కదలకుండా మెదలకుండా అలా విగ్రహాల్లా చూస్తారేం? పదండి మనం హాస్పిటల్కి పోదాం అని ఇంకా వాళ్ళు కదలకపోయేసరికి, సరి మీతో పెట్టుకుంటే అయినట్లే, మీ ఇష్టం వచ్చినప్పుడు మీరు రండి, నేను వెళ్తున్నాను అని ఎలా వచ్చాడో అలానే హడావిడిగా బయటకు వెళ్ళిపోయాడు. ఆర్ద్ర నేత్రాలతో రాధ ఆయన వెళ్ళిపోయిన దిశగా చూస్తూ, ఈ ఇంట్లో చాలా వింతలు జరుగుతూ ఉంటాయి అని గొనిగింది. తర్వాత నారాయణ కూడా లేచి నిలబడ్డాడు. అతని మనసుకు ఏమాత్రం శాంతి లేదు. తండ్రి విషయం అలా వదిలిపెట్టి ఇక ముందు ఏం జరుగుతుందా అని యోచిస్తున్నాడు. ప్రకాశానికి ఇంకా ఉత్తరం రాయలేదు. వాడు ఎంత దుర్బల హృదయుడో అతనికి తెలుసు. ప్రతి చిన్న విషయానికి బాధపడి రోజుల తరబడి కుమిలిపోతాడని తెలుసు. ఇలా వాసుకు అపాయంగా ఉన్న సంగతి రాస్తే చదువు గిదువు వదులుకొని ఇక్కడకు రెక్కలు కట్టుకువచ్చి వాళ్తాడన్న విషయంలో నమ్మదగని సంగతి ఏమీ లేదు. వాడు వచ్చినందుకు ఏమీ లేదు, కానీ 200 ఖర్చవుతుంది. అవన్నీ ఆలోచించిన మీదట ఇంత ఆకస్మికంగా ఈ విషయాన్ని తెలియబరచటం అతనికి ఏమాత్రం సమ్మతంగా కనపడలేదు. అన్నపూర్ణ విషయం కూడా అలానే కనపడింది. వీళ్ళిద్దరికీ ఏకంగా ఇప్పుడు ఉత్తరాలు రాసి హడలగొట్టడం ఏమాత్రం ఉచితమైన పనిగా తోచలేదు నారాయణకు. కానీ ఈ వేళ ఉదయమే తల్లి అంది, ప్రకాశానికి పెద్దదానికి చెరో టెలిగ్రామ్ ఇవ్వరా నాయనా అని. అప్పటి మటుక్కు సరేనన్నాడు. ఏమిటి ఆలోచన చేస్తున్నావు? రాధ మాటలు వినిపించి నారాయణ చకితుడై, ఆహా ఏమీ లేదు, ఇక్కడ మనమిద్దరం కూడా ఎందుకు, హాస్పిటల్కు పోదాం అన్నాడు. రాధ తల ఊపింది. ఇద్దరూ బయలుదేరాక ఆమె అంది, ఈ డబ్బు విషయం తిరిగి ప్రమీలకిచ్చేసేయి. అసలు చిదంబరానికి డాక్టరు తనతో జబ్బు విషయం చెప్పినప్పటి నుంచి మనసులో భయం పీడిస్తూనే ఉంది. నారాయణ ఆయన ఏదో మాట్లాడుకోవడం చూసి కొడుకు వెళ్ళిపోయాక ఆయన దగ్గరకు వెళ్ళి చిన్న కొడుకు విషయం అడిగాడు. నారాయణ చెప్పిందే డాక్టర్ గారు కూడా చెప్పాడు. ఇహ చిదంబరం హృదయంలో సంకుల సమరం చెలరేగింది. నారాయణ ఏదో ఉద్యోగం చేసి 4 రాళ్లు సంపాదించుకుంటున్నాడే గాని వాడికి ఇటువంటి విషయాలు చేత కావని ఆయనకు నమ్మకం. తను ఈ ఇంటికి పెద్దవాడు, ఇంటి యజమాని. తనకు ఒక్క పన, ఒక్క బాధ్యత. ఇంటికి సంబంధించిన ప్రతి విషయం తనే చూసుకోవాలి. 1000 కళ్ళతో ప్రతి సంగతి కనిపెడుతూ ఉండాలి. పాపం వాళ్ళంతా చిన్నపిల్లలు, అమాయకులు, తననే నమ్ముకొని ఉన్నారు. ఎదుర్కొంటున్న ప్రతి అపాయంలోంచి వాళ్ళని ఆదుకుంటూ ఉండాలి. లేకపోతే వాళ్ళను వేరే ఎవరు చూస్తారు? 1-2 రోజులు పేకాట లేకపోయినా సరే తీవ్రంగా కృషి చేసి ఈ సమస్య పరిష్కారం చేయాలి. తనకు చేతకానిది వాళ్లకు చేతనైంది ఏమిటో తనకు అర్థం కాదు. చొరవ తీసుకొని తన సమర్థత వాళ్ళ ముందు రుజువు చేయాలి. కానీ ఉన్న ఫలానా 300 రూపాయలు తీసుకురావాలంటే ఏం చేయాలో ఆయనకి తోచలేదు. ఆయనకు ఎక్కువ మంది స్నేహితులు లేరు. ఉన్న కొద్ది మందితోనైనా చనువుగా మెలిగి స్నేహలతని, సంబంధ బాంధవ్యాలను ఎక్కువ చేసుకుని ఒక స్థాయిలో తెచ్చుకునే అలవాటు అతనికి లేదు. అవధాని గారిని గురించి, రామ్మూర్తి గారిని గురించి ముందు ఆలోచించాడు. తనకు తెలిసినంతవరకు వాళ్ళేమీ స్థితిపరులు కారు. పొద్దున్నే 10ంటికి వచ్చి పేకాట వేసి కూర్చొని చాలాసేపు గడిపి 3ంటికో 4ంటికో వెళ్ళిపోవడం మినహా వాళ్ళ ఆర్థిక పరిస్థితులు, కుటుంబ వ్యవహారాలు ఎక్కువగా తెలియదు. తనలాగే ఇబ్బందులతో, సాధక బాధకాలతో వాళ్ళు పడవ లాగేస్తున్నారని వినికిడి. వాళ్ళిద్దరి మీద ఎటువంటి ఆశ పెట్టుకోనక్కర్లేదు. పోతే గంగాధరం గారు, ఆయన్ని గురించి ఈయనకు చాలా మంచి అభిప్రాయం ఉంది. ఒక విశిష్టమైన గౌరవం ఉంది. తమ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం కూడా ఏమాత్రం తక్కువది కాదు. తనకు తెలిసినంతవరకు ఒకరినొకరు ఎటువంటి సహాయం కోరలేదు. చిదంబరం గంగాధరం గారిని విశ్వసించాడు. గంగాధరం గారి ఇంటివైపు పోయేసరికి ఆయన సావిట్లో ఈజీ చైర్లో పడుకొని చుట్ట కాల్చుకుంటూ ఏదో ఆలోచిస్తున్నారు. స్నేహితుడిని చూడగానే రండి అని ఆహ్వానించాడు. చిదంబరం ఉసూరుమని అక్కడున్న కుర్చీలో కూర్చుంటూ ఉండగా, పాపం చాలా కష్టం వచ్చి పడింది, గాఢమైన ఎదురుదబ్బే అని పరామర్శించాడు. చిదంబరం గాద్గదికంగా, ఎప్పటికేం జరుగుతుందో చెప్పలేం గంగాధరం గారు అన్నాడు. ఆయన శృతి కలుపుతూ, నేననవలసిన మాట మీరే అన్నారు. ఈ దెబ్బ నాకే తగిలితే
ఆహా, ఉదాహరణకి చెబుతున్నాను. నాకే తగిలితే నా గుండె ఆగిపోయేటంత పనయ్యేదనుకోండి అన్నాడు. చిదంబరం తల పంకించి ఊరుకున్నాడు. నేనే వద్దామనుకుంటున్నాను, ఇంతలో మీరే బయలుదేరి వచ్చారు. పెద్ద మనుషులైన ఈ నడివయస్సు వ్యక్తులిద్దరూ భావయుక్తంగా, ఒకరు భావశూన్యంగా, ఒకరు 2 క్షణాలు నిశ్శబ్దంగా గడిపారు. మీతో ఓ విషయం మాట్లాడదామని వచ్చాను అడగనట్లుగా అడిగాడు చిదంబరం. రహస్యమా? అలాంటిదే. అయితే ఇక్కడెందుకు, లోపలికి పోదాం. గంగాధరం గారు ముందు నడవగా చిదంబరం అనుసరించాడు. ఇద్దరూ వెచ్చగా ఉన్న లోపలి ఓ గదిలోకి పోయాక తలుపులు మూశాడు గంగాధరం గారు. తూర్పు వైపున ఉన్న ఓ కిటికీ నుంచి బయట నడుస్తున్న బళ్ళు, మనుషులు కనిపిస్తున్నారు. గంగాధరం గారు స్క్రీన్ కిటికీ మీదకు లాగి తన కుర్చీని చిదంబరానికి దగ్గరగా జరుపుకుంటూ ఏమిటి అన్నాడు. నాకు 300 రూపాయలు కావాలి. ఎందుకు? గంగాధరం గారి గొంతు ఆశ్చర్యంగా మారింది. పూసగుచ్చినట్టుగా చిదంబరం ఎందుకో చెప్పాడు. అంతా విని గంగాధరం గారు భలే, దీనికేనా రహస్యం రహస్యం అని అంటూ నవ్వాడు. ఇస్తారా? ఈలోగా కాఫీ పంపిస్తున్నామంటూ ఇంట్లోంచి కబురొచ్చింది. ఒక క్షణంసేపు గంగాధరం గారి కళ్ళు మెరిశాయి. లేచి వెళ్ళలేక మళ్ళీ కూర్చున్నాడు. ఇదేమిటి ఈ వేళ కాని వేళప్పుడు కాఫీ అని చిదంబరం కంగారు పడ్డాడు. పర్వాలేదు, కాఫీయేగా. బయటికి ఈ మాట తేలికగా అనేసినా కాఫీ అనే పదార్థం మనిషిని లోబర్చుకునే ఒక ఔషధంగా ఉపయోగించవచ్చునని ఆయన అంతరార్థం కావచ్చు. కాఫీ వచ్చే వరకు మళ్ళీ విశేషాలు ఏమీ మాట్లాడుకోలేదు. తర్వాత తలుపులు మూసి వచ్చి గంగాధరం గారు అన్నారు. చూడండి, మనం రోజు కలుసుకుంటూనే ఉన్నాంగా, సరదాగా కాలం గడుపుతూనే ఉన్నాం. కానీ ఓ విషయం సరిగ్గా చెప్పాలంటే కుదరటం లేదు. అంటే ఇప్పుడు మీరు కష్ట సమయంలో ఉన్నప్పుడు చెప్పాలనుకుంటే కష్టంగా ఉందనుకోండి, కానీ చెప్పకపోతే మరీ కష్టంగా ఉంటుంది అన్నాడు. చెప్పండి అని అనక తప్పలేదు చిదంబరానికి. ఒకసారి బరువుగా ఊపిరి పీల్చుకొని ఆయన అన్నాడు. చూడండి, నేను మనసులో ఒకటి అనుకొని బయటికి ఒకటి చెప్పే స్వభావం గలవాడిని కాను. మనుషులన్న తర్వాత ఒకరితో ఒకరికి అవసరాలు వస్తుంటాయి. ఒకరి సహాయం ఒకరికి అవసరం ఉంటూనే ఉంటుంది. అటువంటప్పుడు సంబంధ బాంధవ్యాలు పెంపొందించుకుంటే బాగుంటుంది కదా. మనిద్దరం వియ్యంకులం అయితే ఎట్లా ఉంటుంది? కానీ డబ్బు విషయం. గంగాధరం గారు పూర్తిగా చెప్పనీయకుండానే ఉండండి, ముందు నా ప్రశ్నకి సమాధానం చెప్పండి, ఎలా ఉంటుంది అని మరికొంచెం గట్టిగా అడిగారు. బాగానే ఉంటుంది. బాగానే ఉంటుంది. బాగున్నప్పుడు మనిద్దరం ఎందుకని వియ్యంకులం కాకూడదు? మనం ఇదివరకు ఈ విషయాలు మాట్లాడుకున్నాంగా, దానికి ఇంకా టైం రాలేదే. ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? అవన్నీ మాట్లాడుకోవడానికి ఇదే మంచి సమయం, చెప్పండి. చిదంబరం మరీ ఇరుకులో పడినట్లు బాధపడ్డాడు. ఎదుటనున్న మనిషిని త్రోసి రాజదాం అంటే ఎదుటనున్న మనిషి ఎవరూ కాకుండా గంగాధరం గారు అయ్యారయ్యే. అలాగే అవ్వచ్చు అన్నాడు ఏమీ అనలేక. గంగాధరం గారు కల్పించుకొని అన్నాడు. చూడండి చిదంబర శాస్త్రి గారు, మీకు ఇంచుమించు నా అంతటి అనుభవము ఉంది. వయస్సు కొంత ఎక్కువే ఉంది. ఎందుకని మీరు ఇంట్లో స్వాతంత్రం సంపాదించలేదు? మా అమ్మాయిని మీ నారాయణకు చేసుకోవటం మీకెంతో ఇష్టమని నాకు తెలుసు. ఇంటిలో పరిస్థితులకు జడుస్తున్నారు. అలానే మీ నారాయణ కోసం కొన్నాళ్ళు ఆగుదాం. కానీ ఎప్పటికైనా మనమే వియ్యంకులం అవుదామని చేతిలో చేయి వెయ్యండి. చిరునవ్వు చిందులాడుతున్న ముఖంతో ఈ మాటల్ని అని ఆయన తన కుడి చేతిని ముందుకు చాపాడు. చిదంబరం క్రమక్రమంగా చాపి ఉన్న చెయ్యి వరకు బిక్కమొహంతో చూశాడు. ఆయనకిదంతా ఇంద్రజాలంలా తోచింది. వెయ్యలేను. గంగాధరం గారు వణికారు. సంవత్సరాల తరబడి స్నేహం చేశాం. ఒకరినొకరు అర్థం చేసుకున్నాం. రోజు గంటల తరబడి కాలక్షేపం చేశాం. వెయ్యలేను. ఎందుకని? మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఈ సంబంధం నాకిష్టమే. కానీ నా ఇష్టమే ఇక్కడ సర్వజ్ఞత సంపాదించలేదు. ఇంట్లో చాలామంది ఇష్టాయిష్టాల మీద ఇది ఆధారపడింది. కాదంటే నా శక్తి కొద్దీ ఈ పెళ్లి అయ్యేందుకు ప్రయత్నిస్తాను. నాకు చేతనైనంత వరకు, నా నోరు నొప్పి పుట్టేంత వరకు చెబుతాను. అయితే మీ సమాధానం ఇదేనా చిదంబరం? ఈ సంబోధన విని చకితుడైన చిదంబరం స్నేహితుడి ముఖంలోకి చూశాడు. ఇదేనా నీ ప్రయోజకత్వం? కావచ్చు. నీకు మీ ఇంట్లో ఏమీ విలువ లేదన్నమాట. కావచ్చు. చిదంబరం చాలా నెమ్మదిగా, శాంతంగా మామూలు విషయం చెప్పినట్లు చెప్పాడు. కాటికి కాళ్ళు జాచుకున్న త్రాచు కూడా అవసరం వస్తే బుస్సుమంటుంది. గంగాధరం కూడా అలాగే బుస్సుమని, నీకు సిగ్గు వేయడం లేదు? నా ముందింకా నిలబడి ఉండడానికి? పోపో అని ద్వారం వైపు చేయి చూపించాడు.
చిదంబరం మెల్లగా లేచి నిలబడ్డాడు. అంతే వేదనతో ఆయన పెదాలు కదిలాయి. కానీ డబ్బు. గంగాధరం గారు వికృతంగా నవ్వాడు. డబ్బు? నీకు డబ్బు కావాలా? ఇక్కడేం రాసులు పడి ఉన్నాయనుకున్నావా? చిదంబరం బిక్కమొహంతో వెనక్కి తిరిగాడు. గంగాధరం గారి తరహా ఆయన ధోరణి అంతా వింతగా కనిపించాయి, భయాన్ని కలిగింపచేశాయి. బయటకు నడిచాడు. తమాషాగా జరిగిపోయిన ఈ సంఘటనలని గురించి ఆయన బాధపడుతున్నా అదే సమయంలో ఒక కార్యాన్ని సాఫీగా నెరవేర్చగలిగినప్పుడు కలిగే నిశ్చింత ఆయన్ని ఆవహించింది. అవును, కష్టమైన పనులు సాధించబోయేటప్పుడు అనేక ఇక్కట్లను ఎదుర్కోవలసి ఉంటుంది. ఇటువంటి విషయాలన్నీ లెక్కబెడితే ఎలా అనుకున్నాడు. ఆ సమయంలో తానొక కార్యశూరుడు అయినట్లు భావించాడు. కానీ డబ్బు ఎలా వస్తుందా అన్న సంశయం ఇంకా నివృత్తి కాలేదు. ఆ సమయంలో అతని తలలో ఒక ఆలోచన మెరిసింది. ఆలస్యం చేయకుండా గబగబా అడుగులు వేసుకుంటూ పరందామయ్య గారింటి వైపు నడవసాగాడు. ఆయన వెళ్ళేసరికి పరందామయ్య గారు ఇంట్లోనే ఉన్నారు. చిదంబరానికి ఆయన్ని ఇటువంటి సహాయాలు అడిగే అలవాటు లేదు. వాళ్లకు వీళ్లకు డబ్బు అప్పుగా ఇస్తుంటాడని తెలుసు. కానీ ఇంతవరకు అప్పు తీసుకునే అవసరం ఆయనకు కలగలేదు. నోరు విడిచి ఈరోజు అడిగాడు. ఆయన పని కూడా సానుకూలంగా నెరవేరింది. 1 గంటలో పని ముగించుకొని విజయగర్వంతో ఇంటివైపు నడిచాడు. హాస్పిటల్కి పోయేసరికి అక్కడ కొడుక్కి ఆపరేషన్ చేస్తారని తెలిసి శారదాంబ ఏడుస్తూ కూర్చుంది. ఈ విషయం ఇంకా వాసుకు తెలిసినట్లు లేదు. కళ్ళ నుంచి నీళ్లు కారుతుండగా పైకి చూస్తూ ఏదో ఆలోచిస్తున్నాడు. వాడికి చచ్చిపోతానేమోనని భయంగా ఉంది. ఎలాగూ చనిపోవడం ఖాయం. పోతూ కూడా అసలు విషయం చెప్పలేకుండా ఉన్నాడేం. ఈ గొడవలో పడి అన్నయ్య కూడా ఆ డబ్బుల గొడవ మర్చిపోయినట్లున్నాడు. తను చెప్పటమా వద్దా? ఈ విధంగా వాడి ఆలోచనలు రకరకాలుగా మారసాగాయి. వాడికి మాట్లాడేందుకు కానీ ఎక్కువగా యోచించేందుకు కానీ తగిన ఓపిక ప్రస్తుతంలో లేదు. అందుచేత చివరికి ఏమీ చెప్పకుండానే కళ్ళు మూసుకొని పడుకున్నాడు. అమాయకంగా పడుకున్న చిన్న కొడుకు ముఖంలోకి చూస్తుండగా కడుపులో ఏదో దేవినట్లయింది శారదాంబకు. ఆపరేషన్ సక్రమంగా జరిగింది. వాసుకు ఏ అపాయమూ లేకుండానే అన్నీ నిర్వర్తించబడినాయి. 20 రోజులు హాస్పిటల్లోనే ఉన్న తర్వాత కట్లు విప్పేసి ఇహ ఇంటికి వెళ్ళవచ్చునని చెప్పారు డాక్టర్ గారు. ఇంటికి పోయినా ఇంకా కొన్ని రోజుల వరకు పడక మీదే ఉండాలని చెప్పారాయన. వాసుని ఆ స్థితిలో చూస్తుంటే ఒక్క తల్లికే కాదు, ఆ ఇంట్లో ప్రతి వారికి గుండెలు పీచుపీచుమంటూనే ఉన్నాయి. కుడికాలుకు బదులు కర్రకాలు వేసుకుని టక్కుటక్కుమని చప్పుడు చేసుకుంటూ తిరగబోయే వాడి స్వరూపాన్ని ముందుగానే ఊహించుకొని ప్రతివారు కూడా చాటుగానో మాటుగానో కన్నీళ్లు కారుస్తూనే ఉన్నారు. కొన్నాళ్ల వరకు జబ్బుతో ఉన్నవాడిని చూసి రావటానికి, ఇంటిలో వాళ్ళని ఓదార్చడానికి ఇరుగు పొరుగు వస్తుండేవారు. అది మటుకు ఎన్నాళ్ళని సాగుతుంది. క్రమక్రమంగా ఆ ఇల్లు మామూలుగానే తయారైంది. నారాయణ అటు ప్రకాశానికి ఇటు అన్నపూర్ణకు కూడా ఉత్తరాలు రాశాడు. జరిగిన సంగతంతా విశదీకరిస్తూ రానవసరం లేదు అని మరీ రాశాడు. కానీ అతనలా రాయటం నిష్ప్రయోజనమే అయింది. ప్రకాశ్రావు, అన్నపూర్ణ ఇద్దరిలో ఎవరూ రాకుండా మానలేదు. ఒకరోజు ముందు వెనక ఇద్దరూ రైలు దిగారు. ఇంట్లోకి వస్తుంటే ప్రకాశం శరీరం అంతా వేడిగా అయినట్లు అదో రకంగా అనుభూతి పొందాడు. చుట్టూ చూశాడు. చూసి చాలా కాలమైంది. ఇది వరకటి కంటే కళాకాంతులు లేనట్లుగా తయారైంది. ఇల్లంతా బావురుమంటూ కనిపించింది. అతను వచ్చేసరికి శారదాంబ బత్తాయి రసం తీసి కొడుక్కి ఇస్తోంది. ఎందుకో వీధిలోకి చూసేసరికి సన్నగా పొడుగ్గా ఉన్న ఓ వ్యక్తి లోపలికి వస్తూ కనిపించాడు. ఎవరు? శారదాంబ దూరం నుంచే గుర్తుపట్టింది. కడుపులో ఏదో కెలికినట్లు అవగా చేస్తున్న పనిని ఆపి ప్రకాశం అంటూ గుమ్మంలోకి పరిగెత్తింది. తమ్ముడి మంచం మీద ఒక ప్రక్కన కూర్చొని వాడిని చూస్తూ చంటి పిల్లవాడిలా ఏడ్చాడు ప్రకాశం. అతనిని ఓదార్చడం కూడా చాలా కష్టమైంది. కొంతసేపు గడిచాక మెల్లగా లేచి ఓసారి ఇల్లంతా కలే చూశాడు. చూసి చాలా రోజులు అవటం వల్లనో ఎందుచేతనో కొత్తగా కనిపించింది. నిరాశ, నిస్పృహ ఇల్లంతా తాండవిస్తున్నట్లుగా ఉంది. ఎవరితోనూ మాట్లాడడానికి కూడా అతనికి సరిగ్గా బుద్ధి పుట్టలేదు. అతను వచ్చేసరికి నారాయణ ఇంట్లో లేడు. నారాయణ గదిలోకి వెళ్ళి కిటికీలోంచి బయటకు చూస్తూ నిలబడ్డాడు. అన్నాయ్ అని మధురమైన పిలుపు విని తల తిప్పి చూశాడు. రాధ కాఫీ అందిస్తూ, ఏమిటి ఆలోచిస్తున్నావు చిన్నన్నాయ్ అంది. ప్రకాశ్రావు చెల్లెలి ముఖంలోకి ముగ్ధుడై చూస్తూ, ఇలా మీతో మాట్లాడి ఎన్నాళ్ళయిందో కదా అన్నాడు. రాధ దీనికి ఏం మాట్లాడుతుంది, కొంచెం ఆగి నీకు మద్రాసులో కంటే ఇక్కడ బాగుంటుందా అంది. ఎవరి ఊరు వారికి తీపి కదా రాధా అన్నాడు ప్రకాశం. ఎవరి ఊరు వారికి బాగుంటుంది, కానీ బాగుండి కూడా దూరం చేసే పరిస్థితులు కొన్ని ఉన్నాయి.
బాధకు లోనైనప్పుడు అని సందేహంతో ఆగిపోయాడు. చెప్పు. భయం భయంగా ఉంటుంది. ఏదో నరకంలో ఉన్నట్లు, ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ, అపాయాలన్నీ మనమే అనుభవిస్తున్నట్లు వ్యధ చెందుతాం. కానీ కష్టాలకి భయపడి దూరంగా పారిపోవటం నీచం కదా? పారిపోవటంలో అదే ఉద్దేశమైతే నీచమే. అతనికెందుకో రాధ ముఖంలోకి పదే పదే చూడాలనిపిస్తోంది. ఆమె చాలా మారిందని అతను అనుకున్నాడు. ఆమె వదనంలో వెళ్ళి విరిసిపోతున్న అమాయకత్వం, ముగ్ధత్వం, సౌందర్యం అతనికి ఆమె అంటే వాత్సల్యాన్ని అమితంగా కలుగజేస్తున్నాయి. అతనికి చిన్నప్పటి విషయాలు జ్ఞప్తికి వచ్చాయి. అప్పుడు ఎప్పుడూ రాధకు తనకు పడేది కాదు. చీటికి మాటికి ఇద్దరూ దెబ్బలాడుకుంటూ ఒక్కొక్కసారి వారం రోజుల దాకా కూడా మాట్లాడకుండా ఉండేవారు. అవన్నీ మనసులో మెదిలి చిరునవ్వును తెప్పించాయి. నిజానికి ఆమెను చూసి కొన్ని నెలలు మాత్రమే గడిచినా కొన్ని సంవత్సరాల తర్వాత కలుసుకున్నట్లు ఉంది అతనికి. తర్వాత అనేక విషయాల మీద వాళ్ళు మాట్లాడుకున్నారు. ఈ సంభాషణ అనుకోకుండా చాలా విధాలా సాగింది. మధ్యలో తన సందేహం కూడా బయటపెట్టింది రాధ. ఇక్కడ నుంచి పంపించే కాస్త డబ్బుతో అక్కడ ఎలా గడపగలుగుతున్నావని అడిగింది. దీనికి ప్రకాశ్రావు జవాబు చెప్పడానికి చాలా కష్టాల పాలు కావాల్సి వచ్చింది. కుటుంబంలో ప్రతి వ్యక్తిని రాధ సమంగా ప్రేమిస్తుందని అతనికి తెలుసు. అందులో ఏ ఒక్కరూ శ్రమకులోనైనా ఆమె హృదయం ద్రవించి కన్నీరు మున్నీరుగా స్రవింపచేస్తుందని అతనికి తెలుసు. అందుచేత నానా అవస్థలు పడి ఎలాగో సర్ది చెప్పాడు. మాటల్లో ఒక్కసారైనా అతను శకుంతల ప్రసక్తి తీసుకురాలేదు. నువ్వు ఉండేది ఎక్కడా అని రాధ అడిగితే ఏదో గదిలో ఉంటున్నానని చెప్పాడు. ఇక్కడ సంగతులన్నీ చూశాక ఇన్ని రోజుల బట్టి వీళ్ళు ఎలా ఉంటున్నారో తెలుసుకోవాలనే ఉత్కంఠ అతనిలో ప్రబలం కాసాగింది. ఈ విశేషాలు రాధ నోటి వెంట తప్పిస్తే మరో మార్గాన వచ్చే ఆస్కారం ఏమీ లేదు. అంచేత మాటల సందర్భంలో ఆమెనే అడిగేశాడు. కానీ రాధ అతను అనుకున్నంత అమాయకురాలు కాదు. కాకపోయినా బోలా మనిషి ఎప్పటికీ కాదు. రాధ ఎంతవరకు చెబితే అవతలివాడి మనస్సు విషాదంతో నిండిపోతుందో, ఎంతవరకు చెబితే అవతలివాడి మనస్సు జాలితో మాత్రం నిండిపోతుందో అంతవరకు మాత్రమే చెప్పింది. కానీ చాలామంది కన్నా ఎక్కువగా ప్రకాశ్రావుకు ఊహించుకునే అలవాటు ఒకటి ఉంది కదా. ఆమె చెప్పిన దాన్ని విస్తరించుకొని దృశ్యాలుగా హృదయ ఫలకం మీద చిత్రించుకొని లోపలే పరితాపం పొందాడు. తల్లి భోజనానికి పిలిచిన కేకతో ఇద్దరూ లోపలికి వెళ్లారు. కొంతసేపటికి నారాయణ కూడా వచ్చాడు. ప్రకాశాన్ని చూడగానే అతనికి కొంత విస్మయం కలిగింది. మనసులో అనుకున్నది అనుకున్నట్లే పూర్తిగా అతను ఎప్పటికీ చెప్పడు. మామూలుగా పలకరించి ఊరుకున్నాడు. భోజనాలు అవుతున్నంతసేపు తండ్రి కొడుకులు ఇద్దరూ ఎక్కువగా మాట్లాడుకోలేదు. భార్య ముందైనా సరే యోగక్షేమాలు అడగడానికి చిదంబరం సిగ్గుపడతాడు. భోజనాలు అయ్యాక ప్రకాశం గదిలోకి పోతుంటే వెనకనే పిల్లిలా తను వెళ్ళాడు. ప్రకాశ్రావు తలెత్తి చూసి ఏమిటి నాన్న అన్నాడు. కొంచెం తటపటాయించి అక్కడ నీకు తిండి అది సరిపోతుందా అన్నాడు తండ్రి. చదువు అది బాగా సాగుతోందా? ఆరోగ్యం అది బాగుంటుందా? డబ్బు అది సరిపోతుందా? గుబులు దిగులు లేకుండా ఉంటున్నావా? యోగక్షేమాలు ఇంకా ఏమని కనుక్కోవాలో చిదంబరానికి తెలియలేదు. అక్కడికి తన బాధ్యత తీరిపోయినట్లు కూడా ఆయన భావించాడు. కొంచెంసేపు ఆ గదిలో అటూ ఇటూ తచ్చాడి నెమ్మదిగా బయటకు జారుకున్నాడు. ప్రకాశ్రావు లోపలే నవ్వుకుని ఎవరైనా కలుసుకోదలిచిన వాళ్ళని కలుసుకుందామని చెప్పులు వేసుకుని బయటకొచ్చాడు. వీధిలో నలువైపులా చూసుకుంటూ మెల్లగా నడవసాగాడు. బావా! ఈ పిలుపు విని తల త్రిప్పి చూశాడు. కృష్ణుడు తన ఇంటి గుమ్మంలో నిలబడి పిలుస్తున్నాడు. ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఈ సంబోధన అలవాటు గనక ప్రకాశ్రావు ఎక్కువగా ఆశ్చర్యపడక ఏమిట్రా అన్నాడు. ఎప్పుడొచ్చావు? వీడి మాటలకి ప్రకాశ్రావు ఆశ్చర్యపడి పొద్దున్న వచ్చానులే అన్నాడు. కాస్త మా ఇంట్లోకి వచ్చి వెళ్ళు. సరే అని ప్రకాశ్రావు గుమ్మం తగలకుండా కొంచెం వంగి లోపలికి నడిచాడు. లక్ష్మమ్మ గారు ఇంతలో లోపల నుంచి వస్తూ ప్రకాశమా ఎప్పుడు రావటం? కులాసాయేనా అని పలకరించింది. ప్రకాశ్రావు ముక్తసరిగా సమాధానం చెప్పాడు. అతన్ని అక్కడున్న కుర్చీలో కూర్చోపెట్టాక అదేమిటి ఎవరైనా మద్రాసు పోతే లావై వస్తారు, అసలే పొడగరివి, రాను సన్నపడుతున్నావేమిటోయ్ అంది. ప్రకాశ్రావు సిగ్గుపడుతూ ఆ విషయాన్ని వదిలేసి ఇంట్లో ఎవరూ లేరా అని అడిగాడు. ఆవిడ చేతులు తిప్పుకుంటూ ఊహూ వారేమో ఎక్కడికో బయటకు వెళ్ళారు, ఆనందుడు కాలేజీకి వెళ్ళాడు అంది.
ప్రకాశ్రావు ఏమీ మాట్లాడకపోయేసరికి మళ్ళీ ఆవిడే, రాత్రి మా ఇంటికి భోజనానికి రాకూడదు అంది. ఎందుకు రాకూడదు? కానీ రాక రాక వచ్చిన నన్ను మా ఇంట్లో వదులుతారా అని ప్రకాశ్రావు చాలా తెలివిగా తప్పించుకొని, వెళ్తానండి అని లేచాడు. ఎన్నాళ్ళుంటావు అని అడిగిందావిడ యథాలాపంగా. ఎన్నాళ్ళోనా? ఎల్లుండికి వెళ్ళిపోతాను. అనవసరంగా కాలేజీ పోతుంది కూడా. ప్రకాశ్రావు బయటకు వచ్చేశాడు. తర్వాత అటూ ఇటూ తిరిగి ఇంటికి చేరేసరికి 1 గంట అయింది. రాధ ఏదో పుస్తకం చదువుకుంటూ లోపల ఎక్కడో ఉంది. అలవాటు ప్రకారం చిదంబరం స్నేహితులతో పేకాట ఆడుకుంటూ కూర్చున్నాడు. పెద్దవాళ్ళైన 2 ఆడవాళ్ళు నిద్రలో ఉన్నారు. అతను లోపలికి అడుగు పెడుతుండేసరికి వాసు పడుకునే తీక్షణంగా పైకప్పు కేసి చూస్తూ కనిపించాడు. నిద్రపోలేదురా? వాసు చిన్నన్నయ్య కేసి దృష్టి మార్చి, ఇప్పుడే మెలకువ వచ్చిందన్నయ్య అన్నాడు. వాడితో కొంచెంసేపు మాట్లాడదామని బుద్ధి పుట్టి ప్రకాశ్రావు దగ్గరకు పోయి కూర్చున్నాడు. అతనేదో మాట్లాడబోయేసరికి, తమ్ముడే, చిన్నన్నయ్య అన్నాడు. ఏమిట్రా? వాడు అన్నగారి ముఖంలోకి బిడియంగా చూస్తూ, నేనో విషయం చెబుతాను, ఏమీ అనుకోవు గదా అన్నాడు సిగ్గుపడుతూ. ఏమీ అనుకోను, చెప్పు. 7 ఏడాది క్రితం ఒకడు కారు క్రింద పడిపోతుంటే చూశాను. కారు వాడి మీద నుంచి పోతున్న క్షణంలో ఎంత ఇదై ఉంటాడో ఆ రాత్రంతా ఆలోచించాను. ఎంతకు ఆలోచన తెగలేదు. అదే నా వరకు వచ్చేసరికి. చెప్పు. వాసు చాలా అవస్థపడుతూ, ఏమిటో చాలా చెప్పాలనుకుంటున్నాను. అది కాదు చిన్నన్నయ్య, ఇన్నాళ్ల నుంచి సిగ్గుతో చెప్పలేకపోయాను. ఇప్పుడు నీకు చెబుదామని కూడా చెప్పలేకపోతున్నాను. అది కాదు, నా మీద నుంచి కారు పోతున్నప్పుడు ఏమనుకున్నానో తెలుసా? ఏమనుకున్నావు? ఆతృతగా అడిగాడు ప్రకాశ్రావు. ఏమీ అనుకోలేదు, అదే ఆశ్చర్యం. వాసు ముసిముసిగా నవ్వి అన్నాడు. ప్రకాశ్రావు మొదట్లో తేలిగ్గా ఊహించి తమ్ముళ్లాగానే నవ్వబోయాడు. కానీ అది పెదాల దాకానే వచ్చి ఆగిపోయింది. తమ్ముడు చెప్పదలుచుకున్నది ఏమిటో అతనికి కొంచెంగా అర్థం కాసాగింది. పెద్దవాళ్లకి సహితం అర్థం కాని వేదాంతం, పరిస్థితుల ప్రభావం అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఆ చిన్నవాడికి మాటల రూపంలో చెప్పేందుకు శక్తి చాలదని అతను గ్రహించాడు. ఓపికతో అతను అందినంత మటుకు ఊహించాడు. నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ, ఎవరితోనైనా చెప్పుకుందామన్నా నాకన్నా ముందు వాళ్ళు ఏడ్చుకుంటారని చెప్పటం లేదు. ఒక కాలుతో ఎలా బ్రతికేదో కాస్త చెప్పు ప్రకాశం అన్నయ్య అన్నాడు బలహీనంగా. చెబుతుంటే వాడి 2 కళ్ళ నుంచి నీళ్లు జలజలమని రాలాయి. ప్రకాశ్రావు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. అతని కడుపులో ఏదో సుదర్శనం గిరగిరా తిరిగినట్టయింది. చూసుకోకుండా ఏదో మెత్తని పదార్థాన్ని తొక్కి అది పామని తెలిసినప్పుడు మనిషి ఎలా బెదురుతాడో అలా బెదిరాడు. అలా మాట్లాడతావేమిట్రా అన్నాడు ఏమీ చేతకాక. వాసు అన్నగారి ముఖంలోకి చూస్తూ చిన్నగా నవ్వి, నేను అడగకూడని ప్రశ్న వేశానా అన్నాడు. త్వరగా తన శక్తులన్నీ కూడదీసుకుంటూ ప్రకాశ్రావు అన్నాడు. నీకేమీ తెలియదా వాసు? 2 కాళ్ళు కలిగి ఉన్నవాళ్ళు ప్రపంచంలో ఏదో సాధిస్తున్నట్టు నువ్వనుకుంటున్నావు. కానీ అవయవాలన్నీ సరిగా ఉండి కూడా ఈ ప్రజానికమంతా ఏం ఒరగబెడుతున్నట్లు? నువ్వు వాళ్ళకన్నా ఏమీ తీసిపోవు. నువ్వు అలా అంటావు గాని నా ముఖం చూసి చెప్పు. కుంటివాడినై నేనేం చేయగలను? లేచి 1 అడుగు కూడా వేయలేను, తిరగలేను. ఇంట్లో కూర్చొని. దుఃఖంతో వాడి కంఠం పూడిపోయింది. ప్రకాశ్రావు తమ్ముడి ఈ దుఃఖం ఎలా అయినా పోగొట్టేటట్లు చేయాలని ప్రపంచంలో గొప్పవాళ్ళను గురించి చెప్పాడు. అనేక పరిశోధనలు చేసి లోకంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారిలో చాలామంది అంగవైకల్యం ఉన్నవాళ్లే. ఒకడికి చెముడు, ఒకడికి మూగ, ఇంకొకడికి అంధత్వం. అంగవైకల్యం ఉన్నంత మాత్రం చేత పురోభివృద్ధికి ఎటువంటి అభ్యంతరము కాబోదు. అవన్నీ చెప్పి అతను వాసుని సంతోషపరచాలని, ఏదో ఒక లోపం ఉన్నవాడే త్వరగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి వీలవుతుందని విశదీకరించాడు. ఈసారి వాసు మాట్లాడలేదు. వాడు అన్నగారి మాటల్ని అంతగా నమ్మినట్లు లేదు. ఏదో స్ఫురించి ఊహాలోకంలో తేలిపోతూ పడుకున్నాడు. బహుశా టక్కుమనుకుంటూ కాళ్ళు లేని వారందరూ గుంపులుగా నడుస్తున్న దృశ్యాన్ని వాడు ఊహించుకొని ఉంటాడు. ఆ రాత్రి భోజనాలయ్యాక తీరిగ్గా అరుగుల మీద కూర్చున్నప్పుడు నారాయణ అన్నాడు పెద్ద తమ్ముడితో, ఎన్నాళ్ళు సెలవు పెట్టావు? ప్రకాశ్రావు సూటిగా, ఎల్లుండి వెళ్ళిపోతాను అన్నాడు. డబ్బేమైనా అవసరమా? ప్రకాశ్రావు తల వంచుకుని మెల్లగా, ప్రస్తుతం ఏమీ అవసరం లేదు అన్నాడు. తర్వాతైనా పెద్దగా సంభాషణ ఏమీ జరగలేదు. మాట్లాడుకోవలసిన కొద్ది విషయాలు అయిపోయేసరికి ఇద్దరూ పోయి పడుకున్నారు.
ప్రకాష్ రావుకు వెంటనే నిద్ర పట్టలేదు. ఏవేవో ఆలోచనలు అతన్ని అలుముకుంటున్నాయి. ఈ ఇంటికి వచ్చిన మొదటి క్షణంలో అతన్ని ఆవరించిన బాధ, చిరాకు ఇప్పుడు లేవు. బహుశా అప్పుడే ఆ వాతావరణానికి అలవాటు పడిపోయాడేమో. ఈ ఇంట్లో ఎలా ఉండటమా అన్న ఆందోళన కన్నా ఈ ఇల్లు బాగుండేటట్లు ఎలా చేసుకోవటం అన్నది ఇప్పుడు తన హృదయంలో స్థానం ఆక్రమించుకొని కూర్చుంది. తను 100ల కొద్దీ మైళ్ళ దూరంలో ఉండి చదువుకుంటున్నాడంటే వీళ్లల్లో కొంతమందికి అయిష్టంగా ఉంది, కొంతమందికి ఇష్టంగానూ ఉంది. ఈ కుటుంబం కోసం, తన చదువు కోసం కూడా అన్నయ్య చదువు మానుకున్నాడు, ఉద్యోగంలో ప్రవేశించాడు. తను అతనిలా ఉద్యోగం చేయకుండా వృత్తి స్వీకరించి పైకి రావాలనే అతని అభిలాష తను గ్రహించాలి, ఆచరించాలి. ఆ క్షణంలో అతనికి మనోపథంలో శకుంతల, వాళ్ళ ఇల్లు, రాధ, ఈ ఇల్లు గబగబా నిలిచి చెరిగిపోయాయి. ఆ నిలబడిన కొద్ది సమయంలోనే అతను ఎంత భేదం అనుకుని నిట్టూర్చాడు. మరునాడు సరిగ్గా తెల్లవారకముందే వీధి తలుపు దబదబా చప్పుడైంది. చప్పుడు విని లేచి వెళ్ళి తలుపులు తీసింది శారదాంబ. ఎదురుగా పెద్ద కూతురు. తల్లికి ఒక్కసారిగా శరీరం జలధరించి బావురమంటూ అంత పెద్ద కూతుర్ని కౌగిలిలోకి ఇముడ్చుకుంది. మెల్లమెల్లగా ఇద్దరూ లోపలికి వచ్చారు. తల్లి కూతుళ్ళ ఈ ఏడుపుకి ఇంట్లో అందరికీ మెలకువ వచ్చింది. ఇంటి పెద్ద కూతురు రావటంతో కథంతా మళ్ళీ ప్రారంభమైంది. రాత్రి భావించుకున్నదంతా ప్రకాశం క్షణం సేపులో మర్చిపోయాడు. ఆ వాతావరణం, ఏడుపులలో, పెడబెబ్బులలో ఎంతోసేపు ఉండలేక ఎవరికీ కనిపించకుండా ఎక్కడికో వెళ్ళిపోయాడు. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.